మానస చెప్పినావిడ మన ఇంటికి వచ్చిందా? వచ్చిందమ్మా. అవునా, ఇందాకే బయట చూశాను. చూసావా? ఎందుకే అంత కంగారు పడుతున్నావు? ఏ చూడకూడదా? చూడకూడదని కాదక్కా, ఊరికే అడిగాను అంతే. తనెక్కడుంది? ఆ రూమ్ లో ఉందమ్మా. ఎక్కడికక్కా? నీకు బాగా కావాల్సిన మనిషి అన్నావు కదా. మానస, పాలు తీసుకోమ్మా. నేను పొద్దున్నే కాఫీ కదమ్మా తాగేది. ఇక నుంచి నువ్వు కాఫీ తాగకూడదే. కడుపుతో ఉన్నావు కదా, పాలు తాగాలి. చూసుకో, కాల్తాయి. శరత్ ఎక్కడా? ఫ్రెష్ అవుతున్నాడు. కాఫీ తీసుకో బాబు. సౌమ్య గారికి ఇచ్చావా అమ్మా? ముందు తనకిచ్చిన తర్వాతే మీకు తీసుకొచ్చాను. అతిథిని గౌరవించాలి కదా. మనసా, మనం ఓ చోటికి వెళ్ళాలి. ఎక్కడికండి? అదే సుభద్రమ్మ దగ్గరికి. సుభద్రమ్మ? అదే శరత్ గారు, దైవాంశ సంబుద్ధురాలు అప్పుడు మా ఇంటికొచ్చింది. బిడ్డకి ప్రమాదమని అమ్మవారికి అభిషేకం చేయమంది. ఓ ఆమె. అవును మనసా, ఆమె దగ్గర తెలియని శక్తి ఉంది. తనన్న మాట నిజమవుతుంది. నీకు గుర్తుందా, నీకు బొట్టు పెట్టి నీకు దూరమైనవన్నీ దగ్గరవుతాయని చెప్పింది? చూడు, నువ్వు మీ అమ్మ నాన్నకి దగ్గరయ్యావా లేదా? అవునండి, అందుకే ఆమె దగ్గరికి వెళ్దామంటున్నాను. దేనికి? తను దీవిస్తే కడుపులో ఉన్న నా బిడ్డకి మంచి జరుగుతుందని. మానస, సౌమ్య ఏంటి అలా మాట్లాడుతుంది? ఏం మాట్లాడిందమ్మా? నీ కడుపు చూస్తూ తన బిడ్డకు మంచి జరుగుతుందంటుంది. నీ కడుపులో బిడ్డ తన బిడ్డ ఎలా అవుతుంది? వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ కడుపు వంక అదోలా చూస్తుంది. ఎందుకలా? అదేం లేదమ్మా, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నా గురించి, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి సౌమ్య గారే కదా కేర్ తీసుకున్నారు. ఆ ప్రేమతోనే అలా చూస్తున్నారు. అవునంటే సౌమ్య గారి ఉద్దేశం మంచిదే. తన బిడ్డైనా మానస బిడ్డైనా ఒక్కటే అన్నట్టు చూసుకుంటారు. అందుకే అలా అన్నారు. మానస బిడ్డ సౌమ్య బిడ్డ ఒకటే ఎలా అవుతుంది? ఎవరి బిడ్డ వాళ్ళదే అవుతుంది. సౌమ్య, ఇంకెప్పుడు అలా మాట్లాడుకు, అలా చూడకు. ఇలా అంటూ నన్ని మరోలా అనుకోవద్దమ్మా. ఎందుకంటే పుట్టబోయే మా మనవడి మీద మాకు చాలా ఆశలున్నాయి. నువ్వు నా బిడ్డ అనేసరికి నాకు చాలా బాధేసింది. అందుకే అలా అన్నాను. సారీ అంటే మీ మనసుని బాధ పెట్టాను. అది సరే, సుభద్రమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటున్నావు.
ఎవరావిడ? ఆ అమ్మవారి ఉపాసకురాలమ్మా. తను దీవిస్తే నా బిడ్డకు మంచి జరుగుతుంది. ఒకసారి వెళ్ళొద్దాం అంటున్నారు. వెళ్దామా అమ్మా? నా మనవడికి మంచి జరుగుతుందంటే నేను తప్పకుండా వస్తాను మానస. అమ్మవారు ఉపాసన చేస్తుందంటున్నావు కాబట్టి అలాంటి వాళ్ళ ఆశీస్సులు నా మనవడికి ఉండడం అవసరమే. నేను మీతో పాటు వస్తాను. మనసా, మీ అమ్మ నా బిడ్డని నాకిస్తుందంటావా? నేనిస్తానండి. మీ బిడ్డ మీకే సొంతం అండి. మీరు రెడీ అయ్యండి, సుభద్రమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మా, నీ ఆశీర్వాదం కోసం వచ్చా. ఆ జగదంబ ఆశీర్వాదం మీకెప్పుడూ ఉంటుంది. నా బిడ్డ క్షేమంగా ఉండాలి. అందుకు ఏం చేయమంటావో చెప్పమ్మా. మా మానస బిడ్డ కూడా క్షేమంగా ఉండాలి. నా మనవడు ఆరోగ్యంగా ఉండాలి. ఏ ఇబ్బంది లేకుండా కాన్పు జరగాలి. అందుకు మేం కూడా ఏం చేయాలో చెప్పు తల్లి. బిడ్డ కోసం ఈ యమ్మ పడే ఆరాటాన్ని ఈ యమ్మ అర్థం చేసుకుంది. ఎవ్వరికీ అన్యాయం చెయ్యదు. ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. జరగబోయేదేమిటో ఈ అమ్మకు బాగా తెలుసు. బిడ్డ క్షేమం కోసం, అమ్మ రక్ష కోసం పూజ చెయ్యాలి. ఇబ్బందులు పొంచి ఉన్నాయి. అవి పోవాలంటే అమ్మకి పూజ జరగాలి. ఆ జగదంబ దీవెనల కోసం భార్యకు భర్త ఆశీర్వాదం, కడుపులో బిడ్డకు తండ్రి ఆశీర్వాదం అవసరం. ఆ పూజ ఎలా చేయాలమ్మా? ఈ పూజల్ని గుడి ముందు కాని, రావి చెట్టు కింద గాని చెయ్యాలి. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే తప్పకుండా చేస్తాం. శుభం శుభం భూయాత్. అంబా, జగదంబ, బిడ్డకు జన్మనివ్వబోతున్న అమ్మకు ఎందుకిన్ని కష్టాలు? నువ్వే మానసును కాపాడాలమ్మా. నీ రక్షా కవచం మానసు చుట్టూ ఉండాలి. లేకుంటే
ఒక ప్రాణం కోసం ఎన్నో ప్రాణాలు విలవిలలాడిపోతాయి. అంబా, జగదంబ, ఈశ్వరి, సర్వేశ్వరి, రక్ష రక్ష. మనసా, సౌమ్య గారు ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు మనసా. ఎందుకనండి? రేపు పూజ ఎలా జరుగుతుందో ఏంటో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికండి? మనతో పాటు గుడికి మీ అమ్మా నాన్న కూడా వస్తానంటే? ప్రాబ్లమేనండి. అదే నా టెన్షన్ కూడా. సుభద్రమ్మ చెప్పినట్టు చేస్తేనే కదా నా బిడ్డ క్షేమంగా ఉండేది. నా బిడ్డకు తండ్రిగా మా ఆయన నీతో కలిసి పూజ చేయాలి. మీ అమ్మా నాన్న చూస్తే అమ్మో అస్సలు ఊరుకోదు, అమ్మ గొడవ చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆంటీ అంకుల్ గుడికి రాకూడదు. మా అమ్మా నాన్నని రావద్దని ఎలా చెప్తాం? చెప్తే ఎందుకు వద్దంటున్నావని అనుమానిస్తారు. మీ వాళ్ళకి అనుమానం రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి ప్లీజ్ మనసా. ఏదో ఒకటి చేసి నువ్వు వాళ్ళని ఆపు. ఈ పూజ జరిగితేనే నా బిడ్డ క్షేమంగా ఉంటాడు. సరేనండి, అమ్మా నాన్న గుడికి రాకుండా నేను చూసుకుంటాను. ఎలా మానస్ గారు? చెప్పింది అర్థమైందిగా శరత్ గారు? అర్థమైందండి. ఆయనకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పాలి, లేదంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు. హలో, ఎలా ఉన్నావు సౌమ్య? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నువ్వు లేని నేను ఎలా ఉంటానో నీకు తెలీదా? వచ్చేస్తానండి. మానసి డెలివరీ అవ్వగానే మన బిడ్డను తీసుకొని వచ్చేస్తాను. అప్పటిదాకా మీకు ఈ బాధ తప్పదు. నా బాధ వదిలే సౌమ్య, నువ్వు బాధపడకుండా ఉంటే చాలు. నేనిక్కడ హ్యాపీగానే ఉన్నానండి. ఏమండి, రేపొద్దునే మీరు గాజువాక సెంటర్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేయండి. దేనికి? మీరు దీవించాలండి. ఎవరిని? మానస కడుపులో ఉన్న మన బిడ్డనండి. సుభద్రమ్మ చెప్పింది. అలా చేస్తే మన బిడ్డ క్షేమంగా ఉంటాడండి. ఎందుకు సౌమ్య ఇప్పుడు ఇవన్నీ? మానస వాళ్ళ అమ్మ నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నా మాట విను, వద్దు. ఆ ప్రాబ్లం ఏం లేదండి, మానస మేనేజ్ చేస్తానంది. మీరు వచ్చేసేయండి. అది కాదు సౌమ్య. మన బిడ్డ కోసమే కదండి నేను అడుగుతుంది. నేను సంతోషంగా ఉండాలంటే మీరు రావాలి, అంతే. మీరు వస్తున్నారా రావట్లేదా? సరే, వస్తాను. థ్యాంక్స్ అండి. మీరు ఎర్లీగానే వచ్చేయండి, లేట్ చేయకండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆయన వస్తానన్నారు. ఎవరొస్తా అన్నారు? అదే ఆయన. ఎవరైనా? అదే ఆంటీ, రేపు పూజ చేయడానికి పురోహితుడు కావాలి కదా. సౌమ్య గారు ఫోన్ చేసి మాట్లాడారు, ఆయన ఓకే అన్నారు. ఆ విషయం మాతో చెప్పడానికి వచ్చారు. కడుపుతో ఉన్నవాళ్ళు త్వరగా నిద్రపోవాలి. లైట్లు ఆపేసి పడుకోండి. ప్రొద్దునే మనం అందరం కలిసి గుడికి వెళ్ళాలి కదా. అలాగే ఆంటీ.
లక్ష్మి, నా లంచ్ బాక్స్ రెడీ చేసావా? లంచ్ బాక్స్ దేనికండి? షాప్కి వెళ్ళాలి కదా. అదేంటండి, గుడికి రావట్లేదా? రాత్రి చెప్పాను కదండి అందరం కలిసి పొద్దున గుడికి వెళ్తున్నామని. లేదు లక్ష్మి, మానస్ ఇంటికి వచ్చిందన్న సంతోషంలో 2 రోజులు షాప్కి వెళ్ళలేదు. ఈవేళ కూడా వెళ్ళకపోతే బాగుండదు. మీరు వెళ్ళండి. అయినా పూజ చేయాల్సింది మానస షరత్ కదా. మనమెందుకు, వాళ్ళు వెళ్తే చాలు కదా. ఎవరో ఒకళ్ళు తోడుగా వెళ్ళకపోతే ఎలాగండి? అసలే మానస గర్భవతి కూడా. అలా అయితే వాళ్ళతో పాటు సౌమ్యని కూడా వెళ్ళమను. ఒకదానికి ఇంట్లో ఏం తోస్తుంది? సరే, మేము ఎలాగో వెళ్తాంలే గాని ఇంతకీ మీ భోజనం పరిస్థితి ఏంటి? నేను ఇంకా వంట చేయలేదు. గుడి నుంచి వచ్చిన తర్వాత చేద్దాంలే అని ఆగాను. సర్లే, ఇవాళ ఒక్క రోజుకి హోటల్లో తినేస్తానులే. వస్తాను. మ్మ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అమ్మా. మానసా, శరత్ గారు. శరత్ గారు, వెళ్దాం. పదండి. గుడికి బయలుదేరదామా? గుడికి వెళ్ళొస్తామమ్మా. నేను వస్తున్నానే. నువ్వు వస్తున్నావమ్మా? ఏ రాకూడదా? రాకూడదని కాదు, మరెందుకు అలా అడిగావే? మేము రావడానికి లేట్ అవుతుందమ్మా, అందుకని. ఎందుకు లేట్ అవుతుందే? పూజ చేసి వచ్చేయడమే కదా. లేదంటే మధ్యలో వేరే పని ఉంది. ఏం పని బాబు? అంటే అది షాపింగ్కి వెళ్ళాలి. మానస ఏదో డ్రెస్ కొనుక్కోవాలంట. చెప్పు మానస. అవునమ్మా, షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది. నువ్వు మాతో పాటు వస్తే అన్ని షాపులు తిరగాలంటే ఇబ్బంది పడతావు. అందుకే వద్దంటున్నాను. మీకు ఇబ్బంది లేదంటే రండి ఆంటీ. వద్దులే బాబు, లేట్ అవుతుందంటున్నారు కదా. ఇంకా వంట కూడా చేయలేదు. నేను కూడా మీతో పాటు వస్తే మీకు భోజనానికి ఇబ్బంది అవుతుంది. మీరు వెళ్ళండి, మీరు వచ్చేసరికి వంట చేసి పెడతాను. సరేనమ్మా, వెళ్ళొస్తావా ఆంటీ? అలాగేమ్మా. మానస, మీరు వెళ్ళేది వెంకటేశ్వర స్వామి గుడికేగా? అవునంటీ. ఒక్క నిమిషం. స్వామి, మా మానస మా ఇంటికి తిరిగి రావాలని నీకు ముడుపు కట్టాను. మా మానస మా ఇంటికి వచ్చేసింది. నీ ముడుపు నీకు పంపిస్తాను. ఈ ముడుపు హుండీలో వేయమ్మా మానస, మర్చిపోకు. శరత్ గారు, వెళ్దాం. పదండి. ఆటో ఆటో పదండి. బాబు ఒక నిమిషం ఆపో. ఎందుకు ఆటో ఆపమన్నారు? నేను బట్టల షాప్కి వెళ్ళి మీకోసం కొత్త డ్రెస్ కొనుక్కొద్దామని. ఇప్పుడు మానసికి కొత్త డ్రెస్ దేనికండి? మర్చిపోయారా? ఆంటీకి మనం ఏం చెప్పాం? షాపింగ్ చేయాలి, రావడానికి లేట్ అవుతుందని చెప్పాం కదా. మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన దగ్గర డ్రెస్సులు లేకపోతే ఆంటీకి అనుమానం రాదా? అందుకే వెళ్ళి బట్టలు కొనుక్కొస్తాను అంటున్నాను. గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో షాపింగ్ చేయొచ్చు కదా. పూజకి మీరు కూడా ఉంటే బాగుంటుందని. నేనెందుకండి? పూజ చేయాల్సింది సాకేత్ గారు, మీరుంటే సరిపోతుంది కదా.
అది కాక ఈ మధ్య సరిగా ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి మా సార్ని కలిసి వద్దామని. సరే వెళ్ళిరండి, త్వరగా వచ్చేయండి. మీ పూజ అయ్యేలోపు వచ్చేస్తాను, ఓకేనా? ఓకే అండి, బాయ్ అండి. బాయ్. జాగ్రత్త అండి. అరే, ముడుపు మర్చిపోయి వెళ్ళిపోయారే. హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. వేయకపోతే ఏం అనర్థం జరుగుతుందో. పోనీ ఫోన్ చేస్తే. గుడికని వెళ్ళిన వాళ్ళని వెనక్కి రమ్మంటే ఏం బాగుంటుంది. పోనీ నేనే వెళ్ళిచ్చొస్తే. ఇంకా వంట కూడా చేయలేదే. సర్లే, వంట తర్వాత చేసుకోవచ్చు. మేము పీటల మీద కూర్చోవడం ఏంటండి? తనండి నా భార్య, మానస కాదు. ఆమె మీ భార్య అయినా మీరిద్దరే పూజ చేయాలి.